మహిమ కలుగును గాక. ఒడిస్సా గ్రామ ప్రజలందరికీ యేసు ప్రేమ నామములో వందనాలండి. మీకు ఒక శుభవార్త మేము చెప్పాలని ఎంతో ఆశ కలిగి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాం. శుభవార్త ఏమిటంటే యేసుని గూర్చి వార్త. మనం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో వార్తలు, ఎన్నో అపాయాలు వింటూ ఉంటాం. కానీ మీరింతవరకు వినే ఉంటారు. కానీ యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి జీవితం మనం ఎవరు, యేసయ్య లాంటి ప్రేమ మనల్ని ఎవరు ప్రేమించలేదండి. మనం ఎన్నో ప్రేమలు ఈ భూమి మీద చూస్తూ ఉన్నాం. అక్క చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. కానీ ఏ ప్రేమ కానీ యేసయ్యకి సాటి రాదండి. నిజమే, ఆయన మనల్ని ఎంతగానో మన కొరకు ఏం స్వార్థము లేని ప్రేమ, వంచన లేని ప్రేమ ఆయన మనపై చూపించాడు. ఎందుకంటే మనం అందరము తెలుసు, యేసుని గురించి ఎన్నోసార్లు వింటున్నాం. కానీ పెడచెవిని పెడుతున్నాం. వారి దేవుళ్ళే ఏదో వారు చెప్పుకొని వెళ్తారు అనుకుంటున్నాం. కానీ సృష్టించిన మనం సృష్టికర్తను మరిచి మనం సృష్టిని పూజిస్తూ నశించిపోతున్నామండి. నిజమే, సమస్తము ఆకాశం భూమి సమస్తాన్ని ఆయన సృష్టించాడు. కాబట్టి సృష్టించిన దేవుణ్ణి మరిచి సృష్టించిన వాటికి మొక్కుతూ మనం నశించిపోతున్నాం. మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడండి. మేము నశించిపోలేదండి, మాకు అన్ని ఇల్లులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, డబ్బు ఉందంటే అంటున్నాం. కానీ మన ఆత్మ విషయాలకు వస్తే మనం అన్ని కొన్నప్పుడు ఆలోచిస్తాం. కూరగాయలు కొన్నప్పుడు మంచివా చెడ్డవా అని ఆలోచిస్తాం. బట్టలు కొన్నప్పుడు అన్ని ఆలోచిస్తాం. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి మనకు ఆలోచన ఉండదండి. అందరూ ఒకటేలండి అంటాం. కానీ అందరూ ఒకటి కాదండి. నిజం, ఆయన జీవితం, ఆయన చేసిన త్యాగం ఈ భూమి మీద కానీ ఎవరు మన కొరకు చేయలేదండి. నిజం, ఆయన ఎంత మనల్ని ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టారండి, మన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరు ఆయన లాంటి ప్రేమ కానీ, ఆయన లాంటి త్యాగం కానీ చేయలేదండి. నిజమే, ఆయన వర్ణించలేము, ఆయన ప్రేమను వివరించలేము. అంత ప్రేమ మనపై చూపించాడు. పాపులమై ఉండగా మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగున మనల్ని తీసుకెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి ఆయన మనకు ముందుగా వెళ్ళారండి. ఎందుకంటే అపరిశుద్ధమైన స్థలానికి, అపరిశుద్ధమైన పట్టణానికి మనం కూడా వెళ్ళాలని ఆయన మనకన్నా ముందు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. నిజంగా ఆయన లాంటి ప్రేమ, ఆయన ఇలాంటి జాలి, నిజంగా మన ప్రేమలో మనం ఇప్పుడు ఎలా ఉంటాం, ఆయన ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమించిన దేవుడు అండి. నిజం, పాపుల్ని ప్రేమించిన, కుష్ఠరోగులు ప్రేమించాడు. నిజంగా ఆయన క్షమాపణ, ఆయన ప్రేమించడం, ఆయనకు అంత మనం శిక్షించినప్పుడు కూడా అంతగా సిలువ మరణానికి అప్పచెప్పినప్పుడు కూడా ఆయన క్షమించి వేశాడండి. మనం ఒక మనిషిని ఒక తప్పు చేస్తే క్షమించలేము, ప్రేమించలేము. కానీ ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి త్యాగం మీ భూమి మీద ఎవరూ చేయలేరు. నిజమే, ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టారండి. తల్లికి ఉంటుందా అలాంటి ప్రేమ? ఎవ్వరికి ఉండదండి. ఎంత ప్రేమించినా మాట వరకే కానీ ఏదైనా ఇస్తారు, కానీ ప్రాణం మాత్రము ఎవరు పెట్టరు. కానీ పాపులమై మనం ఉండగా ఈ లోకములో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక మన పాపముల కొరకు ఆయన మరణించి, నిజంగా గ్రుడ్డివాడికి తోవ చూపగలడండి. పాపం చేసిన వాడి పాపం నుంచి విడిపించగలడా? నిజం, ఆయన లోకానికే సవాలు చేశాడండి, ప్రపంచానికి. నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు, ఎవరు స్థాపించగలరని మనం వాళ్ళకి చెప్పగలుగుతున్నామా? మన పుట్టుకే పాపం, మనం జీవించడం పాపం. ఈ రోజుకి ఎన్నో అబద్ధాలు, మోసాలు, వేసాలు అన్నీ ఆడుతాం. కానీ ఆయన ఒక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడండి. నిజమే, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమాపణ ఎవరికీ లేదండి. నిజమా, ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన ప్రేమకు అద్దులు లేవండి. మనల్ని ఎవరైనా ప్రేమించారంటే కొంతవరకే ప్రేమిస్తారు. మనం అవసరం ఉంటేనే, మన ప్రయోజనం ఉంటేనే, మనకు శక్తి బలం ఉంటేనే ప్రేమిస్తారు. కానీ ఆయన ఎంత పాపినైనా ప్రేమించిన దేవుడండి. ఏ స్థితిలోనే మనం మనిషికి చూడండి, నచ్చకపోతే ఒక రోగి ఉంటే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారండి? ప్రేమించలేరు. కానీ ఎంత నీ పాపివైనా, ఎంత నీ రోగువైనా ఆయన క్షమించుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఈ దినం ఇలాగున్నామండి. నిజమే, ఆయన నమ్ముకొని, నిజమే, పాప క్షమాపణ, పరలోక రాజ్యం ఆయన ద్వారానండి. నిజమే, ఈ లోకంలో ఎన్నో దారులు ఉన్నాయి. కానీ మనం ఏ ఊరు వెళ్ళాలంటే 2-3 దారులు ఉండొచ్చు. కానీ పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారానే, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేరని, నేనే జీవం, సత్యం, మార్గం అని ఆయన పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి. నిజమే, పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడైనా. మనము మాట ద్వారా, క్రియల ద్వారా పాపం చేస్తూ ఉన్నామండి. కానీ ఆయన ఏ మాటలో కూడా, ఏ జీవితంలో కూడా ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాడు. తన జీవితంలో, తన పుట్టినప్పుడు కూడా ఆయన
పరిశుద్ధుడై పుట్టాడు. తన జీవిత ప్రయాణంలో కూడా ఏ పాపము లేదండి. తన యవన కాలంలో మన పాపము నిమిత్తం ఆయన కలువరి సిలువ మీద ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకని ఈ గ్రామ ప్రజలందరికీ చెప్పిన వర్తమానం ఏమిటంటే, ఆయన నమ్ముకొని మనకు ఒక ఆత్మ ఉందండి. ఈ లోకంలో జీవించిన తర్వాత ఏదో ఒక దినాన మనం అందరము మరణించవలసిందే. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన, రాజైన, అధికారి అయిన ఏదో ఒక దినాన్ని ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిందండి. మనం ఏం తీసుకెళ్ళం. ఈ లోకంలో ఈ గ్రామంలో ఉన్నంత వరకు మనం అనుభవించగలం, కానీ మనతో ఏమి రాదండి. మనం చేసిన క్రియలు తప్ప, మనం ఈ లోకంలో జీవించిన జీవితం తప్ప మన వెంట ఏమి రాదు. అందుకే ప్రాణం ఉండగా నీ ప్రభుని వేడుకని దేవుడు లేఖనాలు చెలవిస్తున్నాయండి. ఆయన క్రియలే మన వెంట వస్తాయి. కానీ ఆత్మవిశ్వాసానికి వస్తే మనకి కాళ్ళకి చెప్పులు మనం ధరించుకుంటాం రక్షణగా, శరీరానికి చెప్పులు వేసుకుంటాం, అన్నిటికీ రక్షణ. మరి ఆత్మవిశ్వాసానికి వస్తే మనకు ఆత్మకి రక్షణ కదండి. ఆత్మ రక్షించబడాలని, మోక్షరాజ్యం చేరాలని, పరలోకం వెళ్ళాలని ఈ భూమి మీద అనేక మంది భక్తి చేస్తూ ఉన్నాం. ఎలాంటి భక్తి మనల్ని పరలోకం నడిపిస్తుంది, మోక్షానికి నడిపిస్తుందని మనిషికి ఆలోచించలేకపోతున్నాడండి. మన పాపముల నుంచి మనము ఈ లోకంలో ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం. మంచిదే, ధర్మం చేయొచ్చు. ఎందుకంటే ఎన్ని దాన ధర్మములు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా అవి మన పాపము నుంచి కడిగివేయాలండి. పాపము నుంచి కడిగివేయాలంటే పాపము లేని దేవుడు ఉండాలి మనకి. నిజంగా పాపము లేనివాడు యేసుప్రభువు ఒక్కరేనండి. అతను నమ్ముకొని మోక్షరాజ్యానికి వెళ్ళండి. అతను నమ్ముతారని మేము ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.